ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్పుడా వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నీకు తెలియదు ఉండనా? ఇప్పుడా కాలంలో ₹1,00,000 వడ్డీ లేని రుణాలున్నాయి. కొంచెం అంకే పారు కన్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు, మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. జగన్ ఎక్కడికి వెళ్లినా వైసీపీ నాయకులు చేసే అతి అంతా ఇంత కాదు. ఎక్కడికి వెళ్లినా ఇదే తీరు, అదే నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం అరాచకం, అదే దుర్మార్గం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన జగన్ పర్యటనతో ఆ పార్టీ శ్రేణులు ఓ కుటుంబం కడుపు కొట్టారు. టొబాకో బోర్డు సమీపంలో దివ్య అనే మహిళ టిఫిన్ దుకాణంలో వైకాపా శ్రేణులు సామాగ్రిని ధ్వంసం చేశారు. చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుపోతే ఉంటూ మర్చిపోయావా? టిఫిన్ దుకాణంలోని చట్నీలు, మిక్సీ సామాగ్రి, ఫ్రిడ్జ్, వాటర్ బాటిల్స్, దేవుడు ఫోటోలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. నాశనం చేస్తాయి, తప్పదురా. ఈ తల్లుసురుడికి తప్పదు, నాశనం అయిపోతావు. దుకాణంలోని మహిళలు చేతులు నమస్కరించి వేడుకున్న వైసీపీ శ్రేణులు వీరంగం ఆపలేదు. మీరు కరెక్ట్ కాదు. మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు. వాళ్ళంతే సార్, ఇళ్లే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. జగన్ అంటే మాకు ఇష్టం అండి. జగన్ గారి వల్ల మేము ఎన్నో పొందాం. పిల్లలకి ఏంటి, మాకేంటి, ఇళ్ల స్థలాలు ఏంటి, ఆయన అంటే మాకు ఇష్టం. మేము ఆయన మీద ఏం పెట్టలేదు. ఏదో జనాలు తోపుళ్ళు అట్లా అలా అయిపోయింది, బాధ కలిగింది నాకు. కానీ మేమేం చెప్పలేదు, ఏ వీడియో వాళ్ళకి కట్ట మేము చెప్పలేదు. వాళ్ళు ఎవరో వచ్చి రాసుకున్నా మాకు అలాంటివి రాయొద్దండి, మాకు నష్టపరిహారం కూడా మాకు అక్కర్లొద్దని చెప్పామండి మేము. స్టీవెన్, చెప్పండి. నీ అసలు పేరేంటి? దేవుడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నన్ను అతని చేతిలో పెట్టి పేరు పెట్టమన్నారు. అనాథ పిల్లలు దేవుడితో సమానం అని చెప్పి నాకు అదే పేరు పెట్టాడు. రాధా 550 స్టీల్ TMT. ప్రజలు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డ లాంటి నువ్వు పార్టీకి చాలా పెద్ద షర్టు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. ఇక సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విశ్వాసమని పోయినా పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. అసలు వైఎస్ఆర్సీపీకి ఏమి సంబంధం? అసలు వీడికి సాక్షి టీవీలో వీడి వీడియోలు వేయడమే తప్పు. నువ్వు ఎవరు అన్నాడు. నేను ఇది మైండ్ పోయిందే అనుకున్నా. నాకెందుకు నువ్వే మోసపోయావు అనిపిస్తుంది. 5 నెలలు నేను జైలుకి పోయింది ఎవరి కోసం అండి. 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసమో. పోలీసులు కుక్కని కొట్టినట్టు కొట్టి ఉచ్చపోసారు ఎవరి కోసమో. ఈ క్యాండిడేట్ ఎక్కడ చూసినట్టుంది. అప్పుడు మేము ఎందుకు చేసినాం ఇన్ని సంవత్సరాలు, ఇంత థ్రెటనింగ్ లో, ఇన్ని బాధలు పడి? అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా. అందరి చేత తిట్లు తినిపించుకుని అందరితోనూ సోషల్ మీడియాలో ఎవడెవడో సోషల్. 9 నెలలు నేను జైలుకి పోయింది ఎవరి కోసం అండి. 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసమో. పోలీసులు కుక్కని కొట్టినట్టు కొట్టి వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. బోర్గడ్డ అనే వ్యక్తి మీకు తెలుసా? ఇప్పుడు అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా చూడు, సో ఈ మీడియా అంతా మాకేదో సంబంధం ఉన్నట్టుగా కట్టు కథలల్లి 2-3 కేసులు పెట్టించుకొని 9 నెలలు జైలు ఉండొస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు
కానీ నాకు పిచ్చెక్కిపోతుంది. జాగ్రత్త వెంకట. వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు, అడుపు కాలిపోతుంది. ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలు పడేసావా? వాడిని సాక్షిలో కూర్చోబెట్టి రోజు వాడికి వెంకటేశ్వర స్వామిని పూజించినాడు, వాడిని పూజిస్తా ఉన్నారని. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఈ రోజు జగన్ గారు ఏదో మాకు బెయిల్ చూసి మాకు ఏదో మంచి రేట్ ఇప్పిస్తామని చెప్పి వచ్చారు. రేట్ మారువా అసలు పొగక ఆక్షన్ విధానాన్ని చూడలేదు ఆయన. ఆ బెయిల్ అన్నింటినీ కూడా తొక్కేసారు. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. తొక్కేసారు. రైతు అన్న కూడా లేకుండా కార్యకర్తలను కూడా తీసుకొచ్చి రైతులు మామూలు శుభ్రంగా మా బెయిల్ శుభ్రంగా పాటు చేశారు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఒక ఆక్షన్ విధానాన్ని కానీ, ఆక్షన్ ఎలా జరుగుతుందని కానీ, ఆక్షన్ లో ఏ సమస్యలు ఉన్నాయని కానీ, రైతుకి ఏ సమస్య ఉన్నదని మా పొరపాటు అడగలేదు. లేదా నేను బాధపడాలా, నాకేం అర్థమైతలేదు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. మేమందరం జగన్ ఆర్మీ. ఎవరు? జగన్ ఆర్మీ. చిత్త కొడతాం నా కొడక బయటకు వచ్చామంటే. మేము అసలు తెగించి మాట్లాడాం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి కూర్చుని మాట్లాడేస్తా ఉంటారు. ఇన్ని కేసులు పడిన తర్వాత కూడా నేను ఎవరో తెలియదా వైఎస్ఆర్సీపీకి? ఎందుకన్నయ్యా, ఎందుకులా? పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని నరికవతలు పడేసి, పవన్ కళ్యాణ్ కోచ్ పండుగకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి. కర్మ అని ఒకటి ఉంటది, అదన్నీ రాసుకుంటుంటది. ఇక్కడ కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? ఇస్త్రీ కొట్టేసుకొని నల్లకుండా కూర్చుంటాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. గొట్టంగాడు కొనికిస్కా, గొట్టంగాడు లోఫర్ నా కొడుకు. వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులందరూ కూడా, మీడియా అంతా కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ అంటారు. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. కర్మ తిరిగి వస్తుంది. నువ్వు ఏం చేస్తే అది తిరిగి వచ్చి నిన్ను కాటేస్తుంది అని దాని గురించి ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? తేడా తెలియట్లేదు. ఆ డ్రమ్ములకు కొంచెం దూరంగా ఉండండి. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కొట్టమ్మా తల్లే. అబ్బా మామా కొట్టు అక్క.